నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. వార్లో భాగంగా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో నేను సోషల్ మీడియాలో ఒకటి చూసాను. ధోని కానీ లేకపోతే మోహన్ లాల్ కానీ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు పార్టిసిపేట్ అని అనేసి వార్లో భాగం అవ్వబోతున్నారు అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం? వారిలో భాగం అవుతున్నారు అంటే వాస్తవానికి భాగం అవ్వాలి ఇప్పుడు వాళ్ళు. ఎలా? అదే చెప్తా. సో నిజంగా వాళ్ళు భాగం అవుతారా లేదా అనేది మనకు తెలియదు, కానీ భాగం అవ్వాలి వాళ్ళు. మన భారతదేశంలో టెరిటోరియల్ ఆర్మీ అని ఒకటి ఉంది. 1949 ఇది బ్రిటిష్ సిపాయిల తిరుగుబాటు నుంచి ఒక ఆర్మీ ఒకటి దీనికి ప్యారలల్గా ఒకటి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా ఆర్మీలో ఉండరు, సందర్భం వచ్చినప్పుడు ఆర్మీతో జాయిన్ అవుతారు. ఓకే, అదే ఇప్పుడు వింటూ ఉన్నాం కదా, ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ని కూడా పిలుస్తాము అవసరం వస్తే అని. ఎక్స్ ఆర్మీ పర్సన్స్ని పిలుస్తారు. అట్ ద సేమ్ టైం టెరిటోరియల్ ఆర్మీ అంటారు దీన్ని. ఒక 50,000 మంది దగ్గర ఈ టెరిటోరియల్ ఆర్మీ ఉందన్నమాట. 50,000 మంది ఇవాళ యుద్ధంలో మీరు వాళ్ళని వాడుకోండి అని కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఓకే, ఈ త్రివిధ దళాధిపతికి చెప్పింది ఏమని, మీరు టెరిటోరియల్ ఆర్మీని కూడా మీరు వాడుకోండి, మీ ఇష్టము, మీకు అధికారం ఇస్తున్నాము, మీరు పిలవాలంటే పిలుచుకోండి అని. ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్యారలల్గా ఆర్మీనే, కానీ ఆర్మీలో ఉండరు వీళ్ళు. రెగ్యులర్ ఆర్మీ వ్యవహారాలు చూడరు వీళ్ళు ఏంటంటే అట్లా అని చెప్పేసి వీళ్ళకి ఆర్మీ నుంచి జీతాలు కూడా ఉండవు. వీళ్ళు కేవలం ఆర్మీ అంటే ఇష్టంతో ఆర్మీలో ఉంటారు వీళ్ళు. నేను కూడా నా వంతు, నేను సైతం అంటూ వాళ్ళు తమ సేవలు అందిస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మన కేరళ తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి. వరదల్లో మోహన్ లాల్ గారు కూడా పాల్గొన్నారు సహాయక చర్యల్లో అని మనం చదివాం. ఎందుకు పాల్గొన్నారు మోహన్ లాల్ గారు అంటే, మోహన్ లాల్ కూడా లెఫ్టినెంట్ కర్నల్ ఆయన. ఓకే, అందుకోసం ఆయన బాధ్యతగా వెళ్ళారు అక్కడికి. అలాగే కార్గిల్ యుద్ధం అప్పుడు నానా పటేకర్ కూడా వెళ్ళి యుద్ధంలో పాల్గొన్నాడు. ఎందుకు? ఆయనకు కూడా హోదా ఉంది. సో ఇలాగా వీళ్ళు సెలబ్రిటీలైనా కానీ వీళ్ళకి హోదా. ఇందులో సెలబ్రిటీలు క్రికెటర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ రంగంలోనైనా వాళ్ళ పని వాళ్ళ వ్యాపారస్తులు కావచ్చు, ఏ రంగంలోనైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆర్మీ మీద ఇష్టంతో ప్రేమతో వస్తే వాళ్ళకి ఆర్మీ శిక్షణ ఇస్తుంది. ఓకే, శిక్షణ ఇచ్చి వాళ్ళని రిజర్వ్లో పెడుతుంది. ఇది రిజర్వ్ బలగం అన్నమాట లెక్క ప్రకారం. వాళ్ళకి అట్లానే శిక్షణ ఇచ్చి పెట్టింది. ఉదాహరణకు మనకు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయన వైమానిక దళంలో గ్రూప్ కమాండర్. ఆయన హోదా గ్రూప్ కమాండర్. పెద్ద హోదాలు ఇవన్నీ. కానీ ఎందుకు పెద్ద హోదాలు ఇస్తారంటే వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఆ స్థాయిలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మామూలు ఆర్మీ జవాన్గా ఉండును అంటే ఉంటారు కదా, గౌరవార్థం. వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి. వీళ్ళందరినీ మళ్ళీ ఆర్మీ పిలుస్తుంది, అప్పుడప్పుడు పిలిచి క్యాంప్స్ పెడుతుంది, శిక్షణ ఇస్తుంది వీళ్ళకి. ఆ శిక్షణలో వీళ్ళు పాల్గొంటారు. ధోని కూడా అనేక సందర్భాల్లో శిక్షణలో పాల్గొన్నారు. కొన్నాళ్ళు ఆర్మీలో వర్క్ చేశాడు ఆయన. కొన్ని 2 నెలలు 3 నెలలు ఇట్లా మ్యాచెస్ లేనప్పుడు అక్కడ ఆర్మీలో ఉండేవాడు అనమాట. సో అట్లా మహేంద్ర సింగ్ ధోని లెఫ్టినెంట్ కర్నల్, అలాగే మోహన్ లాల్ లెఫ్టినెంట్ కర్నల్, సచిన్ టెండూల్కర్ వైమానిక దళలో, వీళ్ళు ఆర్మీలో అయితే సచిన్ టెండూల్కర్ ఆయన వైమానిక దళలో గ్రూప్ కమాండర్. కపిల్ దేవ్ కూడా ఉన్నాడు ఇందులో. అలాగే అనురాగ్ ఠాకూర్ అని కేంద్ర మంత్రి, ఆయన రాజకీయాల్లో ఉంటాడు, బట్ ఈవెన్ దో ఆయన కూడా ఒక మంచి హోదా ఉంది ఆయనకు కూడా. ఇట్లా చూస్తే అండి అనేక మంది, అభినవ్ బింద్రా, మనకు ఒలింపిక్ విజేత ఉన్నాడు కదా అభినవ్ బింద్రా, ఆయన రాజకీయ నాయకుడు, సచిన్ పైలట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళని మనకు తెలిసిన పేర్లు, తెలియని పేర్లు చాలామంది ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులై ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఎట్లా ఇస్తారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మొన్న హేమో అధికారి అని భారత స్టార్ క్రికెటర్ ఉండేవాడు అప్పట్లో, పాత హేమో అధికారి. ఆయన 1945లో వార్ జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు ఆయన, స్వయంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి పాల్గొన్నాడు. సో అంతటి పాల్గొన్న తర్వాత ఆయనకి లెఫ్టినెంట్ కర్నల్గా ఆయనకి బిరుదు ఇచ్చారు. వీళ్ళందరికీ కీర్తి చక్ర, శౌర్య చక్ర లాంటివి, అంటే సందర్భాన్ని సైనికులకి ఏవైతే ఇస్తారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి అలాంటి బిరుదులు కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా అనమాట. ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి. అట్లా ఈసారి ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ 50,000 మంది ఉన్నారు కదా, ఈ 50,000 మందిని కూడా మీరు వచ్చి సైన్యంలో వర్క్ చేయండి అని చెప్పేసి
పిలిచే అధికారం ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా కొంతమందిని ఆయన కాల్ ఫార్ చేస్తున్నారు. వీళ్ళు ఏ బాధ్యతలు నిర్వహిస్తారంటే అంటే వీళ్ళకి తగ్గట్టుగా కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. వీళ్ళు నాట్ ఓన్లీ యుద్ధాలప్పుడే కాదు, ప్రకృతి విపత్తులు జరుగుతాయి అనుకోండి. భూకంపం, లాతూర్ భూకంపం వచ్చింది, అలాగే మొన్న కేరళ వరదలు వచ్చినప్పుడు మోహన్ లాల్ వెళ్ళారు. అట్లానే భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా ఎస్పెషల్లీ వీళ్ళు ప్రకృతి విపత్తులప్పుడు వీళ్ళు ఎక్కువగా ఉంటారు మేడం. క్షేత్రస్థాయిలో వాళ్ళు సైనికులు సహాయ చర్యలు చేస్తున్నా వీళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు, ఏమన్నా వనరులు సమకూర్చాలా, ఏం చేయాలి అనేసి వీళ్ళ స్థాయిలో వీళ్ళు కొంత వర్క్ చేస్తారు. దీనికి సంబంధించి శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. అట్లా దీనికి సంబంధించి అంటే టెరిటోరియల్ ఆర్మీని ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన ధర్మిలా అందరూ కూడా అంటున్నారు మోహన్ లాల్ కూడా యుద్ధానికి వెళ్తాడేమో, ధోని కూడా యుద్ధానికి వెళ్తాడేమో. వెళ్ళొచ్చు, అందులో డౌటే లేదు. మోహన్ లాల్ ఆల్రెడీ నిరూపించాడు, తాను కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను క్షేత్రస్థాయిలో ఉంటానని నిరూపించారు. కాబట్టి ఈ టెరిటోరియల్ ఆర్మీ కూడా ఇవాళ ఉపయోగం. అలాగే మీరు అన్నట్టుగా మాజీ సైనికులు ఉంటారు కదా, వాళ్ళని కూడా పడదు. మనకి బాగా సైనిక సంపత్తి ఉంది కాబట్టి మనకు అవసరం పడదు. కానీ ప్రియా గారు, సహజంగా కొన్ని దేశాల్లో మీకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటే మీరు ఆర్మీలో కంపల్సరీ వర్క్ చేయాలి. దేశ జనాభా తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉన్నప్పుడు దేశంలో ప్రతి పౌరుడు ఒక సోల్జరే. ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయారు, పాకిస్తాన్లో ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ క్యాంప్కి వెళ్ళి టెర్రరిజం నేర్చుకోవాలి కదా. సో అది దుర్మార్గం, అది నెగిటివ్, ఇది పాజిటివ్ అనమాట. సో అట్లా సింగపూర్ లాంటి దేశాల్లో వీటన్నిటిలో కూడా మీకు 18 ఏళ్ళు నిండంగానే వెళ్ళి ఆర్మీలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయాలని నిబంధన ఉంటుంది. ఆ నిబంధన మేరకు అక్కడ పనిచేయాలి. అక్కడ మళ్ళీ మనం ఫిస్ట్ ఫైరింగ్ లాంటివన్నీ కూడా నేర్చుకొని వస్తారు, ఆ శిక్షణ పొంది వస్తారు. సో ఎప్పుడైనా కానీ ఒక వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతివాడు ఒక సోల్జర్ కావాలన్నదే దీని యొక్క ఇదనమాట ఉద్దేశం. అలాగే ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ కూడా రంగంలోకి దిగబోతోంది అంటాం. రైట్, దిస్ ఇస్ జస్ట్ అ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, కానీ వాళ్ళంతకు వాళ్ళైతే ఏం అనౌన్స్ చేయలేదు. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఇది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇప్పుడు మోహన్ లాలో ధోనిను వచ్చి మేము వెళ్ళి యుద్ధంలోకి వెళ్తున్నామని ఇంకా చేయలేదు. అంటే ప్రకటన ఎందుకు వచ్చిందంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఈసారి కూడా వాళ్ళ సేవలు ఇప్పుడే వెళ్ళరు, ఇంకొంచెం యుద్ధం తీవ్ర రూపం దాల్చిందనుకో అప్పుడు వాళ్ళ సేవలు వినియోగించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.